నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. భూభారతి పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పారామంలో భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనే జరగనున్నాయి. గతంలో ధరణి తీసుకువచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్ని రోజుల పాటు ఆటంకం ఏర్పడగా ఈసారి అలాంటి ఇబ్బందులేవి లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలు అందాయో ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించి ఉన్న సమాచారం అలాగే ఉండనుంది. ఎలాంటి మార్పులు ఉండవు. అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకు ముందు ఉన్న 33 మాడ్యూల్స్ ను 6కు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్ పోర్టల్ ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు. భూభారతి చట్టాన్ని పోయినేడాది డిసెంబర్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడెన్స్ రెడీ చేసి సోమవారం నుంచి దశల వారీగా ఇంప్లిమెంట్ చేయనుంది. చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టంలో మొత్తం 23 అంశాలున్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉంది. ప్రతిదీ వెబ్ పోర్టల్ కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందుగా ఈజీగా ఉన్న వాటన్నింటినీ అమలు చేయనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీని జోడించి ఒక్కో దాన్ని అమలు చేసుకుంటూ వెళ్లనున్నారు. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఇకపై అందులోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. అయితే భూభారతి చట్టం అమలు, పోర్టల్ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనేది తెలుసుకునేందుకు 3 మండలాల్లో అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలాల్లో 100% భూ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తుంది. ఇంతకు ముందు ధరణిలా కాకుండా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకునేలా భూభారతి పోర్టల్ రూపొందించారు. ఇకపై రైతులు భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, యజమాని పేరు మార్పు చేయాలన్నా, వివాదాలపై అప్పీల్ చేయాలన్నా ఒకే చోట భూభారతిలో పరిష్కారం దొరుకుతుంది. ఇంతకు ముందు కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆ విధానానికి చెక్ పడింది. రికార్డ్ ఆఫ్ రైట్స్ లో తప్పులు సరిచేయడం లేదా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వంటి పనులు కూడా ఈ పోర్టల్ ద్వారా తేలిగ్గా పూర్తి కానున్నాయి. ఇవే కాదు, భూమికి సంబంధించిన ఇతర సమాచారం కూడా అందుబాటులో ఉండనుంది. ఒక గ్రామంలో నిషిద్ధ భూముల వివరాలు తెలుసుకోవాలన్నా, సర్వే నంబర్ లేదా పట్టాదారు పాస్బుక్ నెంబర్తో భూమి హక్కుల గురించి ఆరా తీయాలన్నా ఈ పోర్టల్లో లభించనున్నాయి. భూమి మార్కెట్ విలువను సర్వే నంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. భూమిపై జరిగిన లావాదేవీల వివరాలను చూపే సర్టిఫికెట్ ఈసీ కావాలన్నా, రిజిస్టర్డ్ పత్రాల సమాచారం కావాలన్నా ఈ పోర్టల్ ఒక్క క్లిక్ తో అందిస్తుంది. భూమి సంబంధిత ఫీజులను ఆన్లైన్లో చెల్లించే ఈ చలాన్ సౌకర్యం కూడా తెచ్చారు. భూభారతి చట్టం పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మరో రివ్యూ చేశారు. భూభారతి పోర్టల్ రైతులకు అర్థమయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ వెబ్సైట్ కనీసం 100 ఏళ్ల పాటు ఉంటుంది. దీన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దాలి. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఫైర్వాల్స్ ఏర్పాటు చేయాలి. ఎవరు హ్యాక్ చేయడానికి వీల్లేకుండా పక్కాగా ఉండాలి అని సూచించారు. ప్రస్తుతం ధరణి పోర్టల్ ఎన్ఐసి నిర్వహిస్తున్నదని, అదే విధంగా భూభారతి నిర్వహణ బాధ్యతను కూడా విశ్వసనీయమైన సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని సీఎం చెప్పారు. భూభారతితో రైతులకు ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకోవచ్చు. అవసరమైన సేవలను వేగంగా పొందవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, సీసీఎన్ఏ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి వాల్యుబుల్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.